చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి, చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి. ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధందించా. పువ్వుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా నేను గమ్మారి సిద్ధందించా. So all my mehendi is having all my story. So come here, come here. This is my hashtag Srirud. And idi ma attamma peru Vanaja. Idi ma mamaya peru Tukaram. And this is their son's name Pawan. And Starbucks is where we met. First date. Kani first meet ayindi matram it's in Anjaneya Swami temple. So yeah, this is all my story up to now. Till now. हम तोड़ गए जब तुम झुकी, तब से तुम नजर में आ रुकी. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, अब तो होना है वही जो बनाए जाना. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, अब तो होना है वही जो बनाए जाना. हम तो उड़ गए उड़ गए उड़ गए. ऐसी अजनबी थी आपसी कि हमसे ना कभी कोई आपसी. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, अब तो होना है वही जो बनाए जाना. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, अब तो होना है वही जो बनाए जाना. हम तो उड़ गए उड़ गए उड़ गए. हम तो हैं समाए हम तो हैं जमी, हमसे ना कभी. हम तो हैं समाए हम तो हैं जमी, हमसे ना कभी. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, हमसे ना कभी. हम तो हो गए समा धीरे धीरे था लम्हा, हमसे ना कभी. उड़ गए వధువు తరపున వచ్చేసిన బంధుమిత్రులు శ్రేయభిలాషులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. కింద మీకు భోజనాలు అరేంజ్ చేసినారు, ఇప్పుడే కాదు టైం పడుతుంది కొంచెం సేపు.
మీరు పెళ్లి కూతురికి ఏమన్నా సదింపులు కానీ లేకపోతే కానుకలు కానీ ఇస్తే నా పేరు కమాల్ భాష, పెళ్లి కూతురు అన్నయ్య, మా పేరు భవ్య. మైక్ పనిచేయడం నా భవ్యాకి. సో భవ్యాకి వివాహం కంటే నాకే చేయండి. ఎవరు భయపడాల్సిన పని లేదు. నో నీడ్ గిఫ్ట్స్. సో అందరూ ధైర్యంగా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ గిఫ్ట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ ఫర్ రిసెప్షన్ అండ్ మ్యారేజ్, నాట్ ఫర్ మెహందీ అని మెన్షన్ చేయాలి అక్కడ. సో ఇప్పుడు గిఫ్ట్స్ చదివింపులు ఎవరంటే మెహందీ గంట. ఓకే, అది కూడా దట్స్ బిలాంగ్స్ టు కమల్ భాష అండ్ భవ్య. ఎందుకంటే మొత్తం హార్డ్ వర్కర్స్ ఆఫ్ ది మ్యారేజ్. సో వాళ్ళకే షేరింగ్ ఇద్దాము. ఇది నాకు కూడా పనిచేయనంట అది, ఎందుకంటే అక్కడే కదా రిక్వైర్మెంట్ ఉంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నిజంగా ఈ సాయంత్రం మా కోసం మా అమ్మాయిని బ్లెస్ చేయడానికి, మా సంతోషం పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. ఇది నిజం చెప్పాలంటే పెద్ద సెలబ్రేషన్ కాకపోవచ్చు, చాలా చిన్నదే. కాకపోతే మేము మా సంతోషాన్ని నలుగురితో పంచుకోవడానికి మేము చేసుకుంటున్నాము. సో ఈ సంతోషంలో మీరందరూ మనస్ఫూర్తిగా మీకు తోచిన విధంగా మీ ఆనందాన్ని మాతో పంచుకోవడానికి సదింపులు కూడా దయచేసి ఎలాంటి మొహమాటం లేకుండా, ఇక్కడ వయస్సుతో భేదం లేకుండా చిన్న పెద్ద అందరం కలిసి మన ఆనందాన్ని, ఆటలు పాటలు ఆనందాన్ని పంచుకుందాం. సో ఇక్కడ అందరూ ఎవరి మటుకు వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి బహుమతి నన్ను పిలవకుండానే నువ్వు యాంకరింగ్ చేసేస్తావా? మరి భయం లేదు. సో ఇప్పుడు వరలక్ష్మి ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తుంది. దీన్ని ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇది. సో సమ్ గేమ్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు స్పాంటేనియస్ ప్లానింగ్స్, ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేద్దాం. వరలక్ష్మి ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో నెక్స్ట్ మా మేడం కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏం లేదు, అందరూ ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకోవాలి, ముందుకు రావాలి. ఇది నా రిక్వెస్ట్, ఆర్డర్ కాదు. నేను చెప్పడం అలా ఉంది కానీ ఇదైతే నా రిక్వెస్ట్. పర్లేదు, ఒక్క చేతి పైకి పట్టుకోవచ్చు. ఏది పెడదాం? Are you ready? Oh yes. అంత్యాక్షరి. ఓకే, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఎవరితో కాదు, we divide as a groups. Okay, 2 groups. So we'll guess the song and you have to sing at the last letter. Okay, so I request to divide all the team members as 2 teams. పాట తర్వాత పాట కాదు, నా పాట వాయిస్ కి సూట్ అవుతుందండి నా మాట. ఓకే, భలే మంచి రోజు రోజు చెప్పండి, అందించండి కదా. పాత పాటలు మాకు రావాలి. తాను పూసే నేటి రోజు. నెక్స్ట్ మోహనాకి ఇద్దామా? ఎస్, యాక్చువల్ గా నేనైతే కమల్ మోహనాకి ఇద్దాం అనుకున్న ఛాన్స్ నాకు ఇచ్చావు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ మా మోహన్, ఎందుకంటే మేమిద్దరం ఈక్వల్. వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తుంది ప్రతి ఆట ఆడినప్పుడు ఆటలు అట్టిపండి అంటారు కదా. నేను అరటిపండు అంటే మళ్ళీ తెలుస్తుంది నీకు, నాతో పెట్టుకుంటాను జాగ్రత్త. ఏమనుకుంటున్నావు నన్ను? తగ్గేదేలా. ఏమనుకుంటున్నావు? నా పాట వినాలంటే భయపడుతున్నారు. బాగుందండి, నా పాట వినాలంటే భయపడుతున్నారు. జా అంట అమ్మా. మోహన ఏమక్కర్లే, మాకొద్దు. పాడు చెప్పమ్మా. జామురాతి కళ్ళలోన వరాల వెండి పూలవాన. మోహన పవన్ కి డెడికేట్ చేస్తూ ఒక్క సాంగ్ పాడాలని నా కోరిక. ఓకేనా? ఓకేనా? పవన్ వినిపిస్తాం.
ఇక్కడ ఎవరు అబద్ధం అనుకోలే కాదు, నేను కొంచెం యాంగ్జైటీ ఉన్నామ్మా. మోహన ఏ సాంగ్ డెడికేట్ చేస్తుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా. సో దానికోసం వెయిట్ చేస్తున్నా, చూద్దాం. కాదు నీ దగ్గర లేదు. పాటలే కలల తోటలో తునికల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హృదయం. I'm singing a song for you. I'm dedicating a song for you. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నే నిచట కుశలమే. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు బావ కోసం మోనా పాడింది, మోనా కోసం వీడియో కాల్లో వచ్చి నువ్వే పాడు చాలా పవన్ రాలేదు కాబట్టి పాట పాడాల్సిందే. లేదు నాకు పాటలే రావు. ఏం లేదు రాదు అసలు. సారీ నాకు రాదు. కొత్తగా ఇప్పుడు రాసేది నేర్చుకొని పాడేసాయి. ఇప్పటికిప్పుడు చేసేయమా. అట్లీస్ట్ గివ్ ఎ డైలాగ్ కదా. గివ్ ఎ డైలాగ్. లేదు ఏం ఇస్తావు. ఏం లేదు. గివ్ మై డైలాగ్. నా గురించి అన్ని రాసింటావు బుక్ లో కదా, చెప్పు ఇప్పుడు అన్ని. పాపం బుక్ చేస్తా అందరి ముందర. ఆహా, నా డైలాగ్సే. ఇది నీ డైలాగ్సే చెప్పాలా ఇప్పుడు? చెప్పమనింది. నోట్ చేసుకున్నావు కదా అన్ని? నోట్ ప్రాపర్ గా నోట్ చేసుకున్నావు. డైలాగ్స్ చెప్పు. సాఫ్ట్ కాపీ ఎక్కడో నోట్ చేసుకో అన్న వరుస పెట్టి. అది ఇప్పుడు చెప్పు ఒకటన్నా. అవి ఇప్పుడు చెప్తే నా సింక్ లో ఉంటుంది. చెప్పాలి. లేదు ఇప్పుడు ప్రింట్ అయ్యే టైం వచ్చింది. ఎవరో పంపిస్తారు ఆ మహానుభావుడు ఎవడో. నేనే చదివింపుల కోసం. సో ఇదంతా మొన్న నాకు వెనుట పదాలు ఇస్తానండి, ఏదో పాట పాడేస్తే అందుకు. ఏదో అవార్డు ఇస్తుంది. మినిట్ ఆఫ్ అవార్డా? వెనుట పదార్లు 1000 పదాలు ఇస్తుందంట. నీ 1000 పదాల కోసం నన్ను అది నీ నుంచి వచ్చేది మాకు. మళ్ళీ అదే మోనా ఏమయ్యేది నువ్వే వేయాల్సింది. మార్చి తర్వాత తీసుకుంటాను. వదిలేస్తాను చెప్పు. సాంగ్ ఏం బాగాలేదు, నాకు తెలియదు సాంగ్. ముందు చెప్తే కాస్త చూస్తూ ఉంటది. డైలాగ్ మోనా కోసం. కవిత ప్రాస. మోహనాడా? కవిత ఎవరు మోనా అంటావాడా? లేదు, ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ డైలాగ్ ఆర్ సాంగ్. సో ఆఫ్టర్ దట్ దే గోయింగ్ టు స్టార్ట్ ద ఈవెంట్. నీదో వస్తుంది. నువ్వు ఎలాగూ రాలేదు, కనీసం నీ మెసేజ్ అన్నా రావాలి కదా. మేడం నేర్పిస్తుందంటే నీకు డైలాగ్ ఇప్పుడు చెప్పు. మోహన నీ రూపం నా కన్నుల ముందు మోహనమై నిలువగా. మోహన నీ రూపం మోహనమై నా కన్నుల ముందు నిలువగా. నెక్స్ట్ నువ్వే చెప్పాలి. ఆ తర్వాత కంటిన్యూషన్ పార్ట్ మీదే అన్నా. వద్దు ఐ వాంట్ ప్రెజర్. నీ రూపం కాదు మోహన, నీ రూపం మోహనమై నా కళ్ళ ముందు నిలువగా. మోహనమే మన జీవితం. అరే వావా అనండి బే. మళ్ళీ ఫస్ట్ కా నుంచి ట్రైల్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది. మళ్ళీ ఫస్ట్ కా నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి. నీ జీవితం మోహనమే నా జీవితం. నువ్వు వెళ్ళిగాను నీ ఫోన్ పట్టుకుని
ఓకే నెక్స్ట్ రేణుక అని పవన్ వాళ్ళ ఫ్రెండ్ అంతకన్నా ఎక్కువే. సో ఆమె మోనా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తుంది ఇప్పుడు. మోహన అప్కమింగ్ ఫ్యామిలీ అయినటువంటి వీళ్ళని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో లాస్ట్ వరుస కాకపోయినా కూడా బాగా ఆడబిడ్డ స్పెషల్ ఆడబిడ్డ రేణు నిజంగా మదర్ రోల్ ప్లే చేసేటువంటి ఆడబిడ్డ. థ్యాంక్ యూ రేణు. సో మా మోహన బుల్లి సింహంగా మారింది. బెంగళూరులో మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఆ బుల్లి సింహంగా మారడానికి కారణం ఏమంటే ఒక పెద్ద సింహం. ఆ పెద్ద సింహమే మన కిరణ్ వచ్చి అడు బుల్లి సింహం ఉంది. మర్చిపోతున్నారు ఆ విషయం. సింహం మీద మాట పడలేదు. అంటే మైక్ 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 మా ఒక్కసారి సింహం నువ్వు లేకుండా నన్ను ఇక్కడ టీస్ చేస్తున్నారు. సింహం ఎందుకు నువ్వు సింహమే కదా చెప్పు. నేను అందరూ అంకుల్ అంటున్నారు ఇడ. అంకురా ఎందుకు సింహం సంగీత డాన్స్ చేస్తాను ఎగరగొట్టున్నావు. లేదు సింహం ఇదిగో బయట ఉన్నా. ఓకే వస్తావా అయితే? ఫ్రెండ్స్ వస్తున్నారు పికప్ చేసుకోవడానికి వెయిట్ చేస్తాను సింహం. సరే అంటే బుల్లి సింహం అంటే ఎక్కువనా? వస్తాను సింహం కన్ఫర్మ్ వస్తాను. 2 words ఐఎమ్ హ్యాపీ. సింహం కిరణ్ నిన్న అడుగుతానేది మోహన గురించి, నీ గురించి కాదు. నువ్వేలా ఫీల్ అవుతున్నావు కాదు, మోహన గురించి ఆంటీ. మోహన గురించి నీ అభిప్రాయం నీ మాటల్లో. సింహం వచ్చినందుకు ఇస్తూ ఏదన్నా ఒక చిన్న ఒక 2 minutes మా హెచ్ఎం మేడము స్కూల్లో మేడము కానీ బయటకు వచ్చేసరికి అడ్వైజర్ ఫ్రెండ్. సో చాలా విషయాల్లో బాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటారు. మా టీం ఉంది AAA టీము. AAA టీంలో ఒకరు సైలెంట్ గా పక్కకు తిరిగి కూర్చున్నారు. ఎక్కడ పిలుస్తున్నాను అని. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గెల్లి నల్ల మబ్బు ఉరినేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గెల్లి నల్ల మబ్బు ఉరినేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా. ఎల్లలన్నీ కరింటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ. అందమైన సిరివాన ముచ్చటగా మిరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. మనసో అయిపోతుంది అడిగేది మామనడికి మొదలెట్టం. సిరిపోయిల మిన్నలడిగేది రాసుకుండికి అచ్చదటం. புதுசா ஒரு வெப்பம் ஒழிக்குது, குடிச்சா ஒரு வெப்பம் ஒழிக்குது. வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டி விட்டு சிக்கி தவிக்குது. மாலை டம்டம் மஞ்சள் டம்டம் மாத்து அடிக்கு மங்கள டம்டம். ஓல டம்டம் ஒதுக்கு டம்டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம்டம். மாலை டம்டம் மஞ்சள் டம்டம் மாத்து
కానీ నిజంగా పవన్ వచ్చింటే చాలా బాగుండేది. మా అన్న రాలేకపోయాడు. మోనా మా మేనకోడలు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పార్టిసిపేషన్ సో అంత ఫుల్గా చేయలేకపోయినా కొంతవరకు చేస్తున్నాం అనుకుంటున్నాము. మోనా ఎట్లంటే చిన్న చిరుతపిల్ల ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క ఫంక్షన్లను యాక్టివ్గా తను ఏదో సాంగ్ డ్యాన్స్ చేయడం కానీ ఆ ఉండే స్టేజ్ని ఒక యాక్టివ్గా ఫుల్గా చేసేది. కానీ ఒక ఏంటంటే ఆ పాప ఫంక్షన్లో ఆ పాపే మళ్ళీ యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఏ ఫంక్షన్లో అయినా తనే డ్యాన్స్ చేయాలని, ఈ డ్యాన్స్ చేసే స్పిరిట్ని విడిచిపెట్టకూడదని, ఏమంటే పవన్ వచ్చేసేసి పవన్ భరించాలని, కాబట్టి పవన్కు భరించే శక్తిని ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఓకే ఇంకా చాలా ఉంది కాబట్టి సో విల్ సీ ద ఏమని యాక్షన్. కాబట్టి మా గౌరమ్మ మామూలు మిగతా వాళ్ళ దానిలోనే ఈవెంట్స్లో ఏకదాటిపై నడిపిస్తుంటుంది. కాబట్టి ఈ దీంట్లో ప్రతి ఒక్క మూమెంట్ని ఆ పాప అనుకున్నట్టుగానే ఒక హ్యాపీయెస్ట్ మెమరీస్ లాగా మిగిలిపోవాలని, ప్రతి ఒక్క మూమెంట్ కూడా హ్యాపీగా గడిచిపోవాలని, ఈ జర్నీ ఇలాగే ఈ విధంగానే ఇక ముందు కూడా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మోహన గురించి మా గౌరీ గురించి అంతా ఎక్కువే చెప్పేస్తున్నారు. ఇంకా నేను చెప్పేదాన్ని ఏమీ లేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో. మా మోహన పవన్ కలకాలం ఇలా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాం, ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. నాకు 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాల్లో కమల్, భవ్య, శైలు, మోనా, చక్రి, మోనా, వీళ్ళు నలుగురు ఒక్కసారి బ్యాచ్. నా ముద్దుల చెల్లి హరిప్రియ. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం, బట్ వేరే వేరే బ్రాంచెస్లో చదువుకున్నాం. బట్ కానీ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్సే ఉండేవి మా ఇద్దరి మధ్యలో. ఇప్పుడు మా అక్కను వదులుతుంటే అదోలా బాధేస్తుంది. బట్ పర్లేదు మోహన, ఒకే ఊర్లో ఉంటాం, రేపొద్దున కలుసుకుందాం. రేపొద్దున నేను ఒకరింటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎప్పుడు అనుకోం మేము అంటే లేదా హరిప్రియ ఇంతవరకు నో 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 అంటే ఏమనుకున్నావు? సో ఆ బాబు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు కాకపోయినా రేపొద్దున ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా, మనం ఒకరింటికి వెళ్ళిపోవాల్సిందే. గర్ల్స్ లైఫ్ అట్లాంటిది. బట్ ఈరోజు ఉమెన్స్ డే. చాలా పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు సడన్ గా. నేను పెద్దదాన్ని అయ్యా, నువ్వు ముసలిదాన్ని అవుతావేమో, జాగ్రత్త. మరి ముసలిదాన్ని అయినా కూడా ఈ గ్రేస్ తగ్గదులే, అదే ఉండు, మెయింటైన్ చెయ్యి, బాగా చూసుకో పవన్ని, అంటే ఐ మీన్ మా బావగారిని. ఇంకేం చెప్పాలి, నా వాయిస్ బాగాలేదు, కొంచెం మైక్ మోహనాకి ఇస్తా, నా గురించి చెప్పమని చెప్తా. చిన్నప్పటి నుండి బాగా టామ్ అండ్ జెర్రీ ఫైటే ఉండేది ఇద్దరికి ఫుల్ గా. బట్ కాపీ చెయ్యకు, ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చెప్తున్నా. సే సంథింగ్ న్యూ మోహన. ఓకే, అయితే అనురాగం ఆప్యాయత కలిసి పెరిగామన్నమాట చిన్నప్పటి నుండి. ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే బెడ్లో పడుకున్నాం. దానికన్నా హరికి నాకు బ్లడ్ రిలేషన్ అంటే నేను మా బాబాయ్ కూతురు అని చెప్పాను అనమాట. నేను తను చిన్నప్పుడు స్టెప్స్ మీద ఒకరి పడి తొల్లాం అనమాట. అది ఇద్దరికి ఒకే చోట కుట్లు పడినాయి. అది కాదు, ఒకే స్కూల్లో చదివాం, ఒకే బ్రాంచ్లో చదివాం. కానీ నేను ఫస్ట్ జాయిన్ అవ్వలేదు, తను 5 months ముందే జాయిన్ అయ్యింది, నేను 5 months తర్వాత జాయిన్ అయ్యా. బట్ ఇది చిన్నప్పటి నుండి అడిగే స్టోరీ అనమాట. ఎవరైనా మీ ఇద్దరు కజిన్సా, మీ ఇద్దరు సిస్టర్సా, మీ ఇద్దరు సేమ్ క్లాసా అంటే ఒకటే స్టోరీ చెప్తారు. ఇప్పుడు ఆ స్టోరీ మీకు కూడా వినిపించాలి ఈ పెళ్లిలో. టేక్ టూ హరి, టేక్ 2 కమ్ ఆన్. ఏం చెప్పాలి, సడన్ గా నాకు టేక్ 2 అనిస్తే ఏం చెప్పలేను కదా. నేను చెప్తా ప్రతిసారి. హరి అందరికి చెప్తున్న స్టోరీ ఏంటంటే, అంటే నేను మోహన ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే క్లాస్ అవుతున్నాం. కానీ మోహన నాకన్నా 5 months పెద్దది. స్కూల్ జాయిన్ చేసేటప్పుడు మమ్మల్ని ఇద్దరిని కలిపి జాయిన్ చేశారు. సో ఇద్దరం ఒకే క్లాస్ అనమాట. ఇదే అనమాట స్టోరీ చెప్పేది హరి మొత్తం అందరికి, ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ మగారు పెద్దోళ్ళు అయిపోయారు, రేపు పొద్దున్న ముసలోళ్ళు అయిపోతారు, నేను ఇంకా ఏం కిడ్ లాగా ఉండబోతున్నా.
ఏం కాదు హరి, నీ సంగీతం కూడా ఇట్లనే చేస్తాము, నీ మెహందీ కూడా ఇట్లనే చేస్తాం, అప్పుడు నేను కూడా మాట్లాడతా. అప్పుడు నువ్వు ముసల్దాన్ని అవుతావేమో కొంచెం అప్పుడు మీ బావ కూడా తోడుంటాడు, పవన్ కూడా తోడుంటాడు. బాగున్నా కూడా డాన్స్ చేయడుగా. అప్పుడు వేపిద్దాం హరి, అప్పుడు వేపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కాటం ఫ్యామిలీ ఇన్వైట్స్ అల్లి ఫ్యామిలీ పవన్. ఓకే ఓకే ఓకే, ఓన్లీ 2 days కాటం ఫ్యామిలీ గెట్ లాస్ట్ హియర్. ఐ విల్ కమ్ విత్ యూ అలాంగ్. వస్తుంది. విత్ హర్ అంటే తన తర్వాత వెనకలనే ఇంకా మా బ్యాచ్. అట్లా అయ్యో అట్లా కాదు, తను వెళ్ళిపోతే ఇంక ఎలాగో మేము కూడా వెళ్ళిపోతాం కదా, అలా మేఘనక్క కొంచెం త్వరగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, కొంచెం త్వరగా. మేఘనక్క ఒక ఓ వేసుకుంటారు. ఇన్నాళ్ళు నేనే పోతున్నా ఒకరింటికి అనుకున్నా, నాతో పాటు ఒకరు తోడు వచ్చింది, ఇంకొకరు ఉన్నారు ఇంకా. కానీ నాకు మాత్రం మోహన వెళ్తుంటే బాధ ఉంది. ఆ బాధ అందరికీ తెలుసు ఇక్కడ ఎంత ఎమోషనల్ అయిపోయాను. ఇట్స్ ఓకే, ప్రాబ్లం, ఇట్స్ ఓకే. బాధ ఉన్నా మళ్ళీ మా బాబా నీకు దూరం వెళ్తున్నావు అని నీ బాధ, బెంగళూరుకి వెళ్తున్నా అక్కడికి దగ్గరకు వస్తుంది మళ్ళీ. మీరు ఎంత బెంగళూరులో ఉన్నా మేము మాత్రం తిరుపతిలో ఉంటాం కాబట్టి నువ్వు కూడా బెంగళూరు సంబంధం వెతుకుదాం. మీరు బెంగళూరు ఉండండి, నేను ఏ ఊర్లో ఉంటాను, ప్రొద్దుటూరులో ఉంటాం, మా అమ్మతో ఉంటాయి ప్రెసెంట్. తర్వాతనే నిన్ను బెంగళూరు సంబంధంకి ఇస్తాం నీకు కూడా. లాస్ట్ కి నువ్వేమన్నా వదిలేసిపోతున్నావు? నేను మా అమ్మని మా నాన్న వదిలేసి వెళ్తున్నాను. కానీ పోయేది పవన్ బావ దగ్గరికి కదా. హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, సాడా? హ్యాపీ బికాస్ ఐమ్ విత్ పవన్, sad because I'll miss my parents, happy with I'll be near to my sister. ఇన్నాళ్ళు హాస్టల్లోనే ఉన్నావు కదా, ఇప్పుడు సడన్ గా మిస్ అవ్వడం ఏందో. అంటే ఇంతవరకు ఏమన్నా ఉన్నా కూడా I'll call them, I'll tell them everything. తర్వాత కూడా కాల్ చేసి everything with Pawan, right? Now I'll share everything with Pawan. I should share with Pawan, right? అంతేలే, పవన్ వచ్చాక మేమెంత రేంజ్ చూసావా, డైలాగ్స్ లేవు, సిగ్గుపడుతున్నావు కదా. ఓకే ఓకే, క్యారీ ఆన్. మొన్న ఒక 2 days ఇంకా ఈ ఒక్క రోజే స్టే in our home as a Katam girl. Last night at Katam family as a Katam girl. నిజంగా మేము ముగ్గురం చిన్నప్పటి నుండి బాగా మా మేఘనక్క సపోర్ట్ అనమాట. మాకు చెప్తుంది అట్లీస్ట్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ నాట్ రాంగ్, హౌ టు బిహేవ్ విత్ ఫ్యామిలీ. పెద్ద దిక్కు మా ఇద్దరికి పెద్ద దిక్కు మా అక్క. ఇప్పుడు నాకు ఒక పెద్ద దిక్కు ఎవరంటే బోత్ సిస్టర్స్. షీఈస్ మ్యారీడ్, షీఈస్ మోర్ పెద్ద దిక్కు. షీఈస్ గెటింగ్ టు మ్యారీడ్, షీ విల్ బి మై సెకండ్ పెద్ద దిక్కు. చాలా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తుంది కాబట్టి మాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి పీపుల్ని, సిచ్యువేషన్స్ అని బాగా గైడ్ చేస్తుంటారు. నిజానికి మేఘనాకు మోహనకు కూడా సలహాలు ఇస్తుంది. మేఘనాకు మోహనకు మరి అట్లాంటి ఏంటి బైపీసీ స్టూడెంట్. ఏంటి మీ వదినకి అట్లా మాటలు వస్తే ఓకేనా? కాదు ఎందుకు ప్రెజర్ ఇస్తున్నారు ఆడపడుచుకి? మా వదిన కోసం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ కమింగ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. మీరు వస్తే మేము చాలా 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 బాగా చూసుకుంటాం. నాకు అక్క లేదు, అంటే అక్క కాదు వదినలానే మా అన్నకు ఎలా ఉంటున్నానో అలానే మీతో కూడా ఉంటాను. ఐ లవ్ యూ. నేను చిన్నప్పటి నుంచి మా అన్న పెళ్ళి కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. మా వదిన 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 అని ఫైనల్గా మా వదిన వచ్చింది. అవుతుంది, చాలా మంచి వదిన వచ్చింది మాకు. మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, these 3 are my world forever. Up to now they done everything for me, anything, up to any extent they done everything for me. But now from this to this I'm moving. Atamma, Mamaya and Pawan, these 3 responsibility you have to take here. I wish you'll take that too. And here it is like IB. I know Buji how important this is for you, and yeah,
I know you really miss this, but I'm here to fulfill this here with you. మా తమ్ముడు నిన్న పడుకుంటే ఫీల్ అవుతుంటే రేపటి నుంచి వెళ్ళిపోతే ఆ బెడ్ నాదే కదా, నేను ఇంకా వెయిట్ చేస్తాను ఆ బెడ్ కోసం అంట. ఏడవడం లేదా నేను వెళ్ళిపోతుంటే? చెప్పాలంటే ఏం లేదు, అబద్ధంగా అయితే కూడా ఏం లేదు. అంటే నిజంగా బాధ వస్తున్నానా నేను? నాకే తెలియదు కదా. వెళ్ళిపోతున్నావా? ఏం కాదు, 2 కిలోమీటర్సేగా డైలీ వద్దాం మార్నింగ్. బెంగళూరులో ఒకరు చెన్నైలో. లేదు, నేను బెంగళూరు షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నా. జాబ్ బెంగళూరు తెచ్చుకో అయితే. తెద్దాం, రాకోకుండా కూడా పోయి అడిగి మరి తెద్దాం. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలాగా గుండి వేటాడే పడుసుతనం. దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా. అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే. దాసోహమందిన ప్రపంచం